In previous class, already discussed about Gauss-Jordan method. Today also discussing about Gauss-Jordan, matrix inversion and Cramer's rule. So now, junior intermediate, mathematics 1A, matrices, part 18. సో ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం మనం సైమిల్టేనియస్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో మనకి నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనకి ఎలా ఉంటాయి? a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇస్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి? a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇస్ ఈక్వల్ టు d1. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి a2x ప్లస్ b2y ప్లస్ c2z ఇస్ ఈక్వల్ టు d2. థర్డ్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి a3x ప్లస్ b3y ప్లస్ c3z ఇస్ ఈక్వల్ టు d3. సో ఈ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? కోషియంట్ మ్యాట్రిక్స్. సో కోషియంట్ మ్యాట్రిక్స్ అంటే మనం ఏం తీసుకుంటాము? ఇక్కడ ఎక్స్ కోషన్స్ ఏంటి మనకి? a1, a2, a3. y కోషన్స్ కి వచ్చేటప్పటికి ఏంటి మనకి? b1, b2, b3. z కోషన్స్ కి వచ్చేటప్పటికి ఏంటి మనకి? c1, c2, c3. సో ఈ కోషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎలా రాసుకుంటాము? కోషియంట్ మ్యాట్రిక్స్ గా రాసుకుంటాం. సో దాన్ని మనం ఎలా డినోట్ చేసుకున్నాం? క్యాపిటల్ ఏ. ఇక మనం ఈ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్, వై, జెడ్. ఆ ఎక్స్, వై, జెడ్ ని మనం ఎలా తీసుకుంటాము? వేరియబుల్ మ్యాట్రిక్స్. సో దాన్నే మనం క్యాపిటల్ ఎక్స్ గా తీసుకుంటాం. ఇది మనం నాన్ హోమోజీనియస్ అంటున్నాం కాబట్టి రైట్ సైడ్ మన కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ కాన్స్టెంట్స్ ఏంటి మనకి? d1, d2, d3. ఆ d1, d2, d3 అనే దాన్ని మనం ఎలా తీసుకుంటాము? కాన్స్టెంట్ కాలమ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ డి గా తీసుకుంటాం. సో ఇక మనకి కోషియంట్ మ్యాట్రిక్స్ ఏంటండి? క్యాపిటల్ ఏ. సో ఆ కోషన్ ఎక్స్ కోషన్స్ ఏంటి? a1, a2, a3. y కోషన్స్ కి వచ్చేటప్పటికి b1, b2, b3. z కోషన్స్ కి వచ్చేటప్పటికి c1, c2, c3. సో దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము? కోషియంట్ మ్యాట్రిక్స్. ఇక మనకి ఆ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్, వై, జెడ్. దాన్ని మనం ఎలా తీసుకున్నాం? క్యాపిటల్ ఎక్స్, విచ్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఏంటి మనకి? వేరియబుల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మనం నాన్ హోమోజీనియస్ అంటున్నాం కాబట్టి ఇక మనకి ఏముంటాయి? కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఆ కాన్స్టెంట్ మనం d1, d2, d3. సో దాన్నే మనం క్యాపిటల్ డి గా తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? మనం గాస్ జార్డన్ మెథడ్ అంటున్నాం. ఇన్ దిస్ గాస్ జార్డన్ మెథడ్ మనం ఏం తీసుకుంటాము? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటాం. సో మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మనకి? కోషియంట్ మ్యాట్రిక్స్ ని, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని రెండింటిని కలిపి రాయగా వచ్చేది మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. సో మన గాస్ జార్డన్ మెథడ్ లో మనం ఏం చేస్తాము? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాము? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ లో మార్చుకుంటాం. సో ముందుగా మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటి మనకి? ఏడి. సో కోషియంట్ మ్యాట్రిక్స్ ని అలాగే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని రెండింటిని కలిపి రాయగా వచ్చేది మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. సో ఆ మ్యాట్రిక్స్ అనేది ఏంటి? ఏడి. ఇప్పుడు మనం గాస్ జార్డన్ మెథడ్ లో మనం ఏం చేస్తాము? ఆ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా మనం మార్చుకుంటాం. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా మనకి ఎలా వస్తుంది? 1 0 0 ఆల్ఫా, 0 1 0 బీటా, 0 0 1 గామా. ఇప్పుడు మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని మనం ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ లో మార్చుకోవాలి అంటే మనం ఏం అప్లై చేసుకోవాలి? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై చేసుకోవాలి. సో మనం ఏం అప్లై చేసుకుంటాం? బై యూజింగ్ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై చేసుకుంటే ఇక మనకి ఈ ఆల్ఫా అనే వాల్యూ అనేది ఏమవుతుంది? ఎక్స్, బీటా వాల్యూ వై, గామా అనే వాల్యూ జెడ్. సో ఇక మనకి గాస్ జార్డన్ మెథడ్ లో మనం ఏం తీసుకుంటాము? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ ఎలా మార్చుకుంటాము? 1 0 0 ఆల్ఫా, 0 1 0 బీటా, 0 0 1 గామాగా మార్చుకుంటాం. సో మనకి ఆల్ఫా అనేది ఏంటి? ఎక్స్, బీటా అనేది వై, గామా అనేది జెడ్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఇంకొక సమ్ చూద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. సో ఇక మనకి గాస్ జార్డన్ మెథడ్ అయినా, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా, క్రామర్స్ రూల్ అయినా మనకి వాడు ఏమి ఇస్తాడు? నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 6. థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 9z ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ మనం ఏం చేస్తాము? ఫస్ట్ కోషియంట్ మ్యాట్రిక్స్ అనేది తీసుకోండి. సో కోషియంట్ మ్యాట్రిక్స్ ఏంటి? ఇక్కడ ఎక్స్ కోషన్స్ ఏంటి మనకి? 1 2 1. నెక్స్ట్ y కోషన్స్ వచ్చేటప్పటికి 1
2 4. జెడ్ క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి ఏంటి మనకి 1 3 9. నెక్స్ట్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అనేది క్యాపిటల్ ఎక్స్ అనేది ఏంటి ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అనేది ఏంటి మనకి 1 6 3. ఇక్కడ మనం ఏ మెథడ్ అప్లై చేస్తాము గాస్ జార్డన్ మెథడ్. సో గాస్ జార్డన్ మెథడ్ లో మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఈ ఏ అనే మ్యాట్రిక్స్ ని ఈ డి అనే మ్యాట్రిక్స్ ని రెండింటిని కలిపి రాయండి. సో ఇక మనం ఏం కన్సిడర్ చేసుకోవాలండి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. సో మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఎలా తీసుకుంటాం మనం ఏడి. సో ఇక మన ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి 1 1 1 1 1 1. నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చేటప్పటికి ఏంటి మనకి 2 2 3 2 2 3. నెక్స్ట్ థర్డ్ రోకి వచ్చేటప్పటికి ఎలిమెంట్స్ ఏంటి మనకి 1 4 9 1 4 9. ఇదేంటి మనకి ఏ అనే మ్యాట్రిక్స్. నెక్స్ట్ మనకి ఏం కావాలి డి అనే మ్యాట్రిక్స్ అనేది కావాలి. సో డి అనే మ్యాట్రిక్స్ ఏంటి మనకి 1 6 3 1 6 3. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ లో మార్చుకోవాలంటే ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఏమవ్వాలి 1 అవ్వాలి. ఈ 2 ఎలిమెంట్స్ ఏమవ్వాలి 0 అవ్వాలి. సో ఈ రెండు ఎలిమెంట్స్ 0 అవడానికి మనం ఏం అప్లై చేసుకుంటాము R1 మాత్రమే అప్లై చేయాలి. సో అందుకే ఆల్రెడీ మనకి ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఏముంది 1 ఉంది. ఇంకా మనం ఏం చేయాలి ఈ 2 ఎలిమెంట్స్ 0 అయ్యేటట్టు చూసుకోవాలి. సో మనకి సెకండ్ రోలో ఎలిమెంట్ ఎంత ఉంది 2 అనేది ఉంది. మనం దేన్ని అప్లై చేసుకోవాలి ఫస్ట్ రోని అప్లై చేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం రాద్దాము R2 ఇంప్లైస్ R2 మైనస్ 2 R1. ఏం చేస్తాం మనం ఇక్కడ R2 ఇంప్లైస్ R2 మైనస్ 2 R1. నెక్స్ట్ థర్డ్ రోలో మనకి ఎలిమెంట్ ఎంత ఉంది 1. ఫస్ట్ రోలో ఎలిమెంట్ ఎంత ఉంది మనకి 1. సో 1 మైనస్ 1 ఎంత మనకి 0. కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాము R3 ఇంప్లైస్ R3 మైనస్ R1. సో మనకి ఫస్ట్ రోని ఏమైనా చేంజ్ చేస్తున్నామా చేంజ్ చేయట్లేదు. కాబట్టి యాస్టీస్ గా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసేసుకోండి. సెకండ్ రో మనం ఏం చేస్తాము R2 ఇంప్లైస్ R2 మైనస్ 2 R1 అంటున్నాం. మనకి R2 ఎలిమెంట్స్ ఏంటి మనకి 2 2 3 6. ఇక మనం దేనిలో సబ్ట్రాక్ట్ చేసుకోవాలి 2 R1 కాబట్టి 2 R1 తీసుకోండి. అంటే ఫస్ట్ రో మొత్తం నువ్వు దేంతో మల్టిప్లై చేసుకుంటావు 2 తో మల్టిప్లై చేసుకోండి. అప్పుడు ఎలిమెంట్స్ ఏమవుతాయి 2 2 2 2. ఇప్పుడు ఈ రెండింటిని నువ్వేం చేస్తున్నావు మైనస్ అనేది చేస్తున్నావు. సో మైనస్ చేయండి. మైనస్ చేసినప్పుడు సింబల్స్ అనేవి ఏమవుతాయి చేంజ్ అవుతాయి. కాబట్టి 2 మైనస్ 2 అంటే ఎంత 0. 2 మైనస్ 2 0. 3 మైనస్ 2 1. 6 మైనస్ 2 4. సో ఇక మనకి సెకండ్ రో అనేది ఏమొస్తుందండి 0 0 1 4. నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు R3 ఇంప్లైస్ R3 మైనస్ R1 అన్నావు. సో R3 అనేది తీసుకోండి. R3 లో ఎలిమెంట్స్ ఏంటి మనకి 1 4 9 3. R1 లో ఎలిమెంట్స్ ఏంటి మనకి 1 1 1 1. ఇప్పుడు ఏం చేస్తావు రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నావు కాబట్టి సింబల్స్ చేంజ్ చేయండి. 1 మైనస్ 1 ఎంత 0. 4 మైనస్ 1 3. 9 మైనస్ 1 8. 3 మైనస్ 1 2. సో మనకి R3 ఇంప్లైస్ R3 మైనస్ R1 చేయగా ఎలిమెంట్స్ ఏమొస్తున్నాయి 0 3 8 2. సో మనకి గాస్ జార్డన్ లో ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ 1 0 0 అనేది రావాలి. సెకండ్ స్టెప్ ఏంటి మనకి 0 1 0 అనేది కావాలి. సో అందుకే ఇక మనం ఏం చేద్దాము ఈ సెకండ్ రోని థర్డ్ రోని రెండింటిని ఇంటర్చేంజ్ చేయండి. R2 ఇంటర్చేంజ్ R3. అప్పుడు మనకి ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయి ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏంటి 1 1 1. R2ని R3ని రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం. అంటే సెకండ్ రో అలా ఏమవుతుంది థర్డ్ రో. థర్డ్ రో అలా ఏమవుతుంది సెకండ్ రో. అంటే ఏమవుతుంది 0 3 8 2 0 0 1 4. ఇప్పుడు మనకేం సెకండ్ స్టెప్ లో 0 1 0 అనేది కావాలి. అంటే ఈ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ అనేది ఏమవ్వాలి 0 అవ్వాలి. ఇది 0 అవ్వడానికైనా నువ్వేం అప్లై చేసుకోవాలి R2ని మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మనకి R2 లో ఎలిమెంట్ ఎంత ఉంది 3 ఉంది.
R1 లో ఎలిమెంట్ ఎంత ఉంది 1 ఉంది. అందుకే ఇక్కడ నువ్వు ఏం చేస్తావు R1 ని 3 తో మల్టిప్లై చేయి. 3 - 3 అంటే ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏంటండి R1 implies 3R1 minus R2. సో ఇక మనకి 3R1 అన్నావు. సో 3R1 అంటే మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి R1 లో 1 1 1 అంటే ప్రతి ఎలిమెంట్ మనం 3 తో మల్టిప్లై చేసుకుంటే ఎలిమెంట్స్ ఏమొస్తాయి 3 3 3 3. నెక్స్ట్ R2 ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో R2 లో ఎలిమెంట్స్ ఏం మనకి 0 3 8 2. R2 ఎలిమెంట్స్ ఏంటండి 0 3 8 2. ఇప్పుడు ఈ రెండింటిని నువ్వేం చేస్తావు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నావు కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. 3 - 0 అంటే ఎంత 3 3 - 3 అంటే 0 3 - 8 అంటే -5 3 - 2 అంటే 1. సో మనం R1 ఎలిమెంట్స్ ఏమవుతాయండి 3 0 -5 1. నెక్స్ట్ సెకండ్ వన్ మనం ఏమైనా చేంజ్ చేస్తున్నామా చేంజ్ చేయట్లేదు కాబట్టి 0 3 8 2 0 3 8 2. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి 0 0 1 4 0 0 1 4. సో సెకండ్ స్టెప్ ఎలిమెంట్స్ ఏంటి మనకి 0 1 0 అనేది రావాలి. సో లాస్ట్ మనం దీని 3 తో డివైడ్ చేసుకుంటే 1 వస్తుంది. సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి మనకి 0 0 1 అనేది కావాలి. అంటే థర్డ్ కాలం ఎలిమెంట్ ఆల్రెడీ 1 అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఈ R3ని అప్లై చేసుకుంటాం. ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ సెకండ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ రెండు మనకి ఏమవ్వాలి 0 అవ్వాలి. అయితే మనకి ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ ఏముంది -5 అనేది ఉంది. కానీ మనకి థర్డ్ రోలో ఎలిమెంట్ ఏముంది 1 ఉంది కాబట్టి R3ని ఏం చేద్దాము 5 తో మల్టిప్లై చేసుకుందాం. అంటే ఇక మనం ఏం చేయాలి R1 implies R1 + 5R3. ఇక మన R2ని కూడా మనం చేంజ్ చేసుకోవాలిగా. సో R2లో మనకి థర్డ్ ఎలిమెంట్ ఏముంది 8 అనేది ఉంది. మనం అది 0 అవ్వాలంటే మనం ఏం అప్లై చేసుకోవాలి థర్డ్ రోని అప్లై చేసుకోవాలి. సో అందుకే ఇక మనం R2ని ఏం రాసుకుందాము R2 implies R2 - 8R3. సో ఇక మనం R1 implies ఏం రాసుకున్నాం మనం R1 + 5R3 అన్నాం. సో ఇక మనకి R1 ఎలిమెంట్స్ ఏంటి 3 0 -5 1. నెక్స్ట్ 5R3 అంటున్నావు. సో 5R3. సో 5 తో ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయని థర్డ్ రో ఏమవుతుంది 0 0 5 5 4 0 ఎంత 20. ఇప్పుడు ఈ రెండింటిని నువ్వేం చేస్తావు ప్లస్ చేస్తావు. 3 + 0 ఎంత 3 0 + 0 0 -5 + 5 ఎంత 0 20 + 1 అంటే 21. అంటే మనకి R1 అనేది ఏమవుతుంది 3 0 0 21. నెక్స్ట్ R2 ఇంప్లైస్ నువ్వేమంటున్నావు R2 - 8R3 అంటున్నావు. సో ఫస్ట్ నువ్వేం తీసుకోవాలి R2 అనేది తీసుకో. R2లో ఎలిమెంట్స్ మనకి ఏమున్నాయి 0 3 8 2 0 3 8 2. నెక్స్ట్ 8R3 అంటున్నావు. అంటే R3 మొత్తం నువ్వు దేంతో మల్టిప్లై చేయాలి 8 తో మల్టిప్లై చేయి. 0 0 8 8 4 0 ఎంత 32. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఈ రెండింటిని మైనస్ చేసుకుంటున్నావు. సో సబ్ట్రాక్ట్ చేయండి. 0 - 0 0 3 - 0 అంటే 3. నెక్స్ట్ 8 - 8 అంటే 0 2 - 32 అంటే ఎంత -30. అంటే మనకి సెకండ్ రో ఎలిమెంట్స్ ఏమొచ్చినాయి 3. ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రో మనం ఏం చేంజ్ చేసామా సెకండ్ రో ఏంటి మనకి 0 3 0 -30. R3 ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి 0 0 1 4. మనం ఇక్కడ ఏం కావాలి మనకి 1 0 0 0 1 0 0 0 1 అనేది కావాలి. కానీ ఇక్కడ ఎలిమెంట్ ఏముంది 3 ఉంది. అంటే R1 మొత్తాన్ని నువ్వు దేంతో డివైడ్ చేసుకోవచ్చు 3 తో. నెక్స్ట్ సెకండ్ కాలం ఎలిమెంట్ ఏం కావాలి 1 అనేది కావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది 3 అనేది ఉంది. సో సెకండ్ రో కూడా నువ్వు ఏం చేస్తా 3 తో డివైడ్ చేసుకో. ఆల్రెడీ మనకి థర్డ్ రో ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 4 అనేది ఉంది కాబట్టి ఇక మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏం చేద్దామండి R1 implies
R1/3. నెక్స్ట్ R2 కూడా ఏం చేద్దాము, R2/3. సో 3తో డివైడ్ చేయడమా. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి మనకి, 3తో డివైడ్ చేసినాం. 3/3 అంటే ఎంత, 1 0 0. 21 3లో ఎన్నిసార్లు పోతుంది మనకి, 7 టైమ్స్ పోతుంది. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్స్ ఏముంటాయి మనకి, 1 0 0 7. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ 0. సెకండ్ వన్ కూడా మనం దేంతో డివైడ్ చేసుకున్నాం, 3తో డివైడ్ చేసుకున్నాం. కాబట్టి 3/3 అంటే ఎంత, 1. -30/3 అంటే ఏమొస్తుంది మనకి, -10. అంటే ఎలిమెంట్స్ అనేవి ఏమొస్తాయి, 0 1 0 -10. థర్డ్ రో మనం ఏం చేంజ్ చేయట్లేదు. సో థర్డ్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి, 0 0 1 4. సో ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ అనేది మనం ఏ ఫామ్ లో మార్చుకున్నాం, 1 0 0 ఆల్ఫా, 0 1 0 బీటా, 0 0 1 గామా ఫామ్ లో మనం మార్చుకున్నాం. ఏం అప్లై చేసుకున్నాము, రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై చేసుకుంటా వచ్చాం. ఇప్పుడు మనకి ఆల్ఫా అనే వాల్యూ దేనికి ఈక్వల్ గా ఉంది, 7. బీటా అనే వాల్యూ -10. గామా అనే వాల్యూ 4 కి ఈక్వల్ గా ఉంది. సో ఇక మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మనం ఆల్ఫా అంటున్నాం. ఆల్ఫా వాల్యూ ఎంత మనకి, 7. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు బీటా అంటున్నాం. బీటా వాల్యూ ఎంత, -10. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాం మనం, గామా. ఆ గామా వాల్యూ ఎంత, 4. సో ఇక మనకి x వాల్యూ ఎంత అండి, 7. y వాల్యూ ఎంత, -10. z వాల్యూ ఎంత, 4. సో ఇక మనకి వాడు ఇచ్చిన 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ప్రకారం x వాల్యూ ఎంత వచ్చింది, 7. y వాల్యూ -10, z వాల్యూ 4. సో ఇక మనం ఏం అప్లై చేసుకున్నాము, గాస్ జార్డన్ మెథడ్. సో గాస్ జార్డన్ అంటే మనం ఏం తీసుకోవాలి, ఆగ్మెంటో మ్యాట్రిక్స్ ని మనం ఏం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, 1 0 0 ఆల్ఫా, 0 1 0 బీటా, 0 0 1 గామాగా మార్చుకుంటాం. ఇది మనకి ఆగ్మెంటో మ్యాట్రిక్స్ నుంచి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ లో మార్చుకోవాలంటే మనం ఏం అప్లై చేసుకోవాలి, బై అప్లై ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక మన ప్రతి దానికి మన రో ట్రాన్స్ఫర్మేషన్స్ కదా మనం అప్లై చేసుకుంది. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో ఇదే సమ్ మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ప్రకారం కూడా చేసుకుందాం. ఇక మనకి ఏ 3 నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చినా మనం గాస్ జార్డన్ అప్లై చేసిన, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై చేసిన, క్రామర్స్ రూల్ అప్లై చేసిన మనకి సొల్యూషన్ అనేది సేమ్ గానే వస్తుంది. సో అది ఎలా చూద్దాం. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో మనం ఏం చేస్తాము, కన్సిడర్ 3 నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ తీసుకుంటాము. ఆ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ లో మనం ఎలా రాసుకుంటాము, Ax is equal to D. ఇక మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో మనకి x is equal to అంటే ఏం ఫార్ములా, A ఇన్వర్స్ ఇంటూ D. సో A ఇన్వర్స్ అంటే ఏం ఫార్ములా, అడ్జాయింట్ A బై డెట్ A. అంటే మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో కంపల్సరీ A అనేది ఏమవ్వాలి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనేది అవ్వాలి. సో నాన్ సింగులర్ అంటే ఏంటి మనకి, డెట్ అనేది ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటి మనకి, ఆ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి డెట్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేయి. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే నీకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు చెక్ చేసుకోవాల్సిన కండిషన్ ఏంటి, ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి నీకేం ఎగ్జిస్ట్ అవుతుంది, ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి సో తర్వాత నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకున్న ఈక్వేషన్స్ ఏంటి, Ax is equal to D. దాని నుంచి ఇక నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక మనకి x అనేది ఏంటి, x y z. ఆ x y z ఫైండ్ అవుట్ చేయడానికి ఇక మనకి ఫార్ములా ఏంటి, A ఇన్వర్స్ ఇంటూ D. సో x is equal to ఏంటి ఫార్ములా, A ఇన్వర్స్ ఇంటూ D. సో ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి A ఇన్వర్స్ అంటే ఏంటి ఫార్ములా, అడ్జాయింట్ A బై డెట్ A. సో ఏ ఇన్వర్స్ అంటే ఏంటి ఫార్ములా, అడ్జాయింట్ A బై డెట్ A. సో ఆల్రెడీ నువ్వు డెట్ A నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మనకి ఇన్వర్షన్ మెథడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తావు, డెట్ ఫైండ్ అవుట్ చేస్తావు. తర్వాత అడ్జాయింట్ A కట్టాలి. అడ్జాయింట్ A కట్టాలి అంటే మనం ఏం చేయాలి, కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది మనకి అడ్జాయింట్ A. అంటే ఫస్ట్ ఏం చేస్తారండి, డెట్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత ఏ ఇన్వర్స్ అనేది కట్టాలి. తర్వాత మనం x ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, A ఇన్వర్స్ ఇంటూ D. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో ఏం చేస్తున్నామంటే ఇక మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ప్రకారం ఆ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకుంటాం.
సో ఇక వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 6, x ప్లస్ 4y ప్లస్ 9z ఈజ్ ఈక్వల్ టు 3. ఇందా మనం గాస్ ఆర్డర్ మెథడ్ చేసాం. ఆ గాస్ ఆర్డర్ మెథడ్ కూడా ఇవే ఈక్వేషన్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి. అంటే ఇందాక మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఏవైతే వచ్చినాయో మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై చేయగా కూడా అవే వాల్యూస్ వస్తాయి. సో మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో కూడా మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ కోషెంట్ మ్యాట్రిక్స్. సో ఇక మనకి ఎక్స్ కోషన్స్ ఏంటి, మనకి 1 2 1, వై కోషన్స్ ఏంటి మనకి 1 2 4, జెడ్ కోషన్స్ ఏంటి 1 3 9. ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, క్యాప్ లెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాప్ లెక్స్ అంటే ఏంటి మనకి ఎక్స్ వై జెడ్. సో ఇక మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఈ ఎక్స్ వై జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక డి అనే మ్యాట్రిక్స్ ఏంటి మనకి 1 6 3. సో డి అనే మ్యాట్రిక్స్ ఏంటి 1 6 3. సో మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ప్రకారం మనకి ఏం కావాలి, ఏ ఇన్వర్స్ ఇంటూ డి అనేది కావాలి. సో మనకి ఏ ఇన్వర్స్ కావాలంటే ముందు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక మనకి ఏ అనే మ్యాట్రిక్స్ కోషెంట్ మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది 1 1 1 1 1 1. సెకండ్ రోకి వచ్చేసరికి ఎలిమెంట్స్ ఏంటి 2 2 3 2 2 3. నెక్స్ట్ థర్డ్ రోకి వచ్చేసరికి ఎలిమెంట్స్ ఏంటి 1 4 9 1 4 9. ఇప్పుడు దీని డెట్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. సో మనం డిటర్మినెంట్ కట్టేటప్పుడు ఏంటి మనకి ప్లస్ మైనస్ ప్లస్, అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి ఏమొస్తుంది ప్లస్, సెకండ్ ఎలిమెంట్ కి మైనస్, థర్డ్ ఎలిమెంట్ కి ప్లస్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఎలిమెంట్ ఉన్న రో కాలం తీసేయడానికి మిగిలింది ఏంటి మనకి 2 3 4 9. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయడానికి మిగిలింది ఏంటి మనకి 2 3 1 9. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, మనకి మిగిలింది ఏంటి 2 2 1 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. సో 1 ఇంటూ దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 2 ఇంటూ 9 ఎంత 18, మైనస్ 4 3s are 12. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 2 9s are ఎంత 18 మైనస్ 3, ప్లస్ 1 ఇంటూ 2 4s are ఎంత అండి 8 మైనస్ 2. సో దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. 18 మైనస్ 12 అంటే ఎంత 6, 6 ఇంటూ 1 అంటే ఎంత 6, మైనస్ 18 మైనస్ 3 అంటే 15, ప్లస్ 6, 6 ప్లస్ 6 ఎంత 12, 12 మైనస్ 15 అంటే ఎంత మనకి మైనస్ 3. సో మైనస్ 3 అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0. సో ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసాము. ఆ డెట్ ఏ అనేది ఏమొచ్చింది మనకి నాట్ ఈక్వల్ టు 0. సో అంటే ఏ అనేది ఏంటి మనకి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ఏ అనేది ఏంటి మనకి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏ ఇన్వర్స్ అంటే ఏం ఫార్ములా హెచ్ జాయింట్ ఏ బై డెట్ ఏ. సో మనకి హెచ్ జాయింట్ ఏ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కో ఫ్యాక్టర్స్ కట్టాలి. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలండి, కో ఫ్యాక్టర్స్ అనేది కావాలి. సో కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ. సో మనం కో ఫ్యాక్టర్స్ కట్టేటప్పుడు మనం ఏం చేద్దాము, సెకండ్ రో ఎలిమెంట్స్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో మనకి ఏ అనే మ్యాట్రిక్స్ లో మనకి సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి, సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. సో సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ 2 2 3 2 2. సో అంటే ఆ 3/3 మ్యాట్రిక్స్ మనం ఏం చేద్దాము 4/4 మ్యాట్రిక్స్ గా మార్చుకుందాం. 2 3 2 2. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్ ఏంటి, థర్డ్ రో కూడా మనం సెకండ్ ఎలిమెంట్ నుంచే తీసుకోవాలి. సో 4 9 1 4 4 9 1 4. నెక్స్ట్ ఫస్ట్ రో ఎలిమెంట్స్ 1 1 1 1. సో ఏ ఎలిమెంట్ అయినా ఏ రో అయినా మనం సెకండ్ ఎలిమెంట్ నుంచి తీసుకుంటామండి. 1 1 1 1. మళ్ళీ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే కన్సిడర్ చేసుకోండి. అంటే ఇక మనం ఏం చేసాము, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ నుంచి తీసుకుంటా 3/3 మ్యాట్రిక్స్ అలా మనం దేనిలో మార్చుకున్నాం 4/4 గా మార్చుకున్నాం. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాము, డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో ఇప్పుడు మన కో ఫ్యాక్టర్స్ అనేవి ఏమొస్తాయి మనకి
ఇప్పుడు ఈ రెండింటికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 into 9 ఎంత మనకి 18. 18 minus 12 అంటే ఎంత మనకి 6. నెక్స్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ కి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. సో 3 into 1 అంటే 3 minus 18 అంటే ఎంత వస్తుంది మనకి -15. నెక్స్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ కి అప్లై చేయండి. సో 2 into 4 ఎంత 8 minus 2 అంటే ఎంత 6. నెక్స్ట్ ఈ రెండు రోస్ కి అప్లై చేయండి. 4 into 1 అంటే 4 minus 9 -5. ఇప్పుడు 9 into 1 అంటే 9 minus 1 8. నెక్స్ట్ 1 into 1 అంటే 4 minus 4 -3. నెక్స్ట్ 3 minus 2 1 2 minus 3 -1 2 minus 2 0. ఇదే మనకి కోఫాక్టర్స్. కానీ మనకు కావాల్సింది ఏంటి అడ్జాయింటీ. సో అడ్జాయింటీ అంటే ఏం చేస్తాము ఈ కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తాం. సో ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి రోస్ అల్లా కాలమ్స్ గా మారుతాయి, కాలమ్స్ అల్లా రోస్ గా మారుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామండి అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ అంటే ఏంటి మనకి కోఫాక్టర్స్ ని ట్రాన్స్పోజ్ చేయగా వచ్చేది మనకి అడ్జాయింట్ ఏ. సో ఇక మన కోఫాక్టర్స్ ఏమొచ్చినాయి అండి 6 -15 6. నెక్స్ట్ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి -5 8 -3 -5 8 -3. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్ ఏంటి 1 -1 0 1 -1 0. దీన్ని మనం ఏం చేయాలి ట్రాన్స్పోజ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి ఈ ఫస్ట్ రో వల్ల ఫస్ట్ కాలం అవుతుంది, సెకండ్ రో వల్ల సెకండ్ కాలం, థర్డ్ రో వల్ల థర్డ్ కాలం గా మారుతుంది. సో ఇదేంటి మనకి అడ్జాయింట్ ఏ. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏ ఇన్వర్స్ అంటే ఏంటి ఫార్ములా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఆల్రెడీ మనం డెట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో డెట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది డెట్ వాల్యూ ఎంత వచ్చిందండి -3 వచ్చింది. సో ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1 బై డెట్ వాల్యూ ఎంత -3. అడ్జాయింట్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి 6 -5 1 -15 8 -1 6 -3 0. సో ఇదంతా ఏంటి మనకి ఏ ఇన్వర్స్. కానీ ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ అంటే మనకి ఏంటి ఫార్ములా ఏ ఇన్వర్స్ ఇంటూ డి. సో ఇక మనం ఏం అప్లై చేసుకుంటున్నాము మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఎక్స్ అంటే ఏంటండి ఫార్ములా ఏ ఇన్వర్స్ ఇంటూ డి. సో ఇక మనం ఆల్రెడీ మనం ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మనం ఏం చేయాలి ఆ వచ్చిన ఏ ఇన్వర్స్ తో ఆ డి అనే మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసుకోవాలి. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అంటే ఏంటి మనకి 1 బై -3 ఇంటూ 6 -5 1 6 -5 1. సెకండ్ ఎలిమెంట్స్ ఏమొచ్చినాయి మనకి -15 8 -1 -15 8 -1. థర్డ్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి 6 -3 0 6 -3 0 ఇంటూ డి అంటున్నాం. సో డి అనేది ఏంటి మనకి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడు వాడు క్వశ్చన్ లో మనకి డి అనే మ్యాట్రిక్స్ ఏంటి 1 6 3. సో ఆ డి అనే మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేసుకోండి 1 6 3. సో ఇక మనం ఏం చేస్తాము 2 మ్యాట్రిసెస్ ని మనం మల్టిప్లై చేసుకుంటాం. సో ఎప్పుడైనా సరే మనం 2 మ్యాట్రిసెస్ ని మనం మల్టిప్లై చేసాము అంటే సపోజ్ ఇది ఏ అనేది తీసుకోండి ఇది బి అనేది తీసుకోండి. సో ఏ అండ్ బి 2 మ్యాట్రిసెస్ ని మనం మల్టిప్లై చేసినప్పుడు కండిషన్ ఏంటి మనకి ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సో ఆ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సో ఇక మరి దీని ఆర్డర్ ఎంత 3/3. దీని ఆర్డర్ ఎంత మనకి 3/1. సో మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో కాలమ్స్ ఎన్ని 3, సెకండ్ మ్యాట్రిక్స్ లో రోస్ ఎన్ని 3. సో రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా సో ఈక్వల్ గా ఉన్నాయి. సో రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత 3/1. సో
మల్టిప్లై చేయడమా 1/-3 ఇంటూ. సో మనం మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేస్తాం మనం ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసుకుంటాం. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి. 6 into 1 ప్లస్ -5 into 6 ప్లస్ 1 into 3. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో మల్టిప్లై చేయండి. -15 into 1 ప్లస్ 8 into 6 ప్లస్ -1 into 3. ఇప్పుడు థర్డ్ రోతో మల్టిప్లై చేయండి. 6 into 1 ప్లస్ -3 into 6 ప్లస్ 0 into 3. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాయండి అమ్మా. 1/-3 ఇంటూ 6 into 1 అంటే ఎంత 6, -5 into 6 అంటే ఎంత -30, ప్లస్ 1 into 3 అంటే 3. నెక్స్ట్ సెకండ్ రో ఎలిమెంట్ -15, 8 6 are ఎంత 48, -1 into 3 అంటే -3. నెక్స్ట్ 6 into 1 అంటే ఎంతండి 6, -3 into 6 అంటే -18 ప్లస్ 0. 1/-3 ఇంటూ ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది 6 + 3 అంటే ఎంత మనకి 9, 9 - 30 అంటే ఎంత అండి -21. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -15 - 3 అంటే -18, -18 + 48 + 30. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 6 - 18 అంటే ఎంత మనకి -12. ఇప్పుడు మనం ప్రతి ఎలిమెంట్ ని మనం దేంతో డివైడ్ చేసుకోవాలి -3 తో డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేసాము x = A 1 × D అనేది అప్లై చేసుకుని అంటే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి x అనే మ్యాట్రిక్స్. సో x = మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏమొచ్చింది -21, -21/-3. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఎంత మనకి 30, 30/-3. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఎంత -12, -12/-3. సో ఇక మనం ఏం చేసాము -3 తో ప్రతి ఎలిమెంట్ ని డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 7 times. సో ఇక మనకి క్యాపిటల్ X అంటే ఏంటి మనకి x y z ఈజ్ ఈక్వల్ టు సో x వాల్యూ ఎంత మనకి 7. ఇప్పుడు ఈ 3 అనేది 30లో ఎన్నిసార్లు పోతుంది 10 times. ఆల్రెడీ మైనస్ ఉందండి -10. ఇప్పుడు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 అనేది 12లో ఎన్నిసార్లు పోతుంది 4 times, 4. సో ఇప్పుడు మనకి x = వాల్యూ ఎంత 7, y వాల్యూ ఎంత -10, z వాల్యూ ఎంత 4. సో therefore solution is x = 7, y = -10, z = 4. సో ఇందా మనం గాస్ డాటర్ మెథడ్ అప్లై చేసినప్పుడు కూడా మనకి x వాల్యూ ఎంత వచ్చింది 7, y వాల్యూ -10, z వాల్యూ 4. సో ఇక మరి మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై చేసిన, గాస్ డాటర్ అప్లై చేసిన, క్రామర్స్ రూల్ అప్లై చేసిన సొల్యూషన్ అనేది సేమే వస్తుంది. సో నెక్స్ట్ క్రామర్స్ మెథడ్. సో క్రామర్స్ మెథడ్ ఏంటి మనకి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా మనం x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ పర్టికులర్ మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో కానీ లేదంటే క్రామర్స్ మెథడ్ లో కానీ డెట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఎందుకని ఇక మనకి డెట్ అనేది మనకి ≠0 అయితే ఏ అనేది నాన్ సింగులర్ కాబట్టి 2 మెథడ్స్ లోను మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అండ్ క్రామర్స్ రూల్ వీ హ్యావ్ టు ఫైండ్ డెట్. సో ఇక మనకి డెల్టా అనేది మనం ఏం తీసుకుంటాము ఇక్కడ x క్వశ్చన్స్ ఏంటి a1 a2 a3, y క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి b1 b2 b3, z క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి c1 c2 c3. సో ఇక మనకి ఏం తీసుకున్నాం క్వోషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ అనేది తీసుకుంటున్నాం. ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము x అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో x అంటే ఏం ఫార్ములా డెల్టా 1/డెల్టా. x అనేది ఏంటండి డెల్టా 1/డెల్టా. ఇక మనం డెల్టా 1 అనేది ఎగైన్ తీసుకుంటాం. మనం ఈ ఫస్ట్ కాలం a1 a2 a3 ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి కాన్స్టెంట్ కాలం మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ d1 d2 d3 అనేది మనం రీప్లేస్ చేసుకుంటాం. సో అంటే డెల్టా 1 అనేది ఏమవుతుంది మనకి d1 d2 d3, సెకండ్ కాలంకి వచ్చేటప్పటికి b1 b2 b3, థర్డ్ కాలంకి వచ్చేటప్పటికి c1 c2 c3. అదే విధంగా y వాల్యూ అనేది ఏమవుతుంది డెల్టా 2/డెల్టా.
y అనేది ఏంటండి డెల్టా 2 బై డెల్టా. మనం ఇందా డెల్టా 1 అంటే మనం ఏం చేసాము ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అనేది తీసుకున్నాం. ఇక మనకి డెల్టా 2 అంటున్నాం కాబట్టి సెకండ్ కాలం ఏదైతే ఉందో ఆ సెకండ్ కాలంలో మనం ఏం తీసుకోవాలి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటాం కాబట్టి డెల్టా 2 అంటే ఏంటి ఫార్ములా ఇక మనకి a1 a2 a3 d1 d2 d3 c1 c2 c3. అదే విధంగా z అంటే మనకి డెల్టా 3 బై డెల్టా. ఇక మన డెల్టా 3 అంటే మనం ఏం చేస్తాము ఈ లాస్ట్ కాలం c1 c2 c3 ప్లేస్ లో ఆ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ d1 d2 d3 అనేది రీప్లేస్ చేసుకుంటామండి. సో డెల్టా 3 అంటే ఏంటి ఫార్ములా a1 a2 a3 b1 b2 b3 d1 d2 d3. సో ఇక మనకి క్రామర్స్ మెథడ్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 అనేది ఈ 4 ఫైండ్ అవుట్ చేసి x అంటే ఏంటి ఫార్ములా డెల్టా 1 బై డెల్టా, y అనేది డెల్టా 2 బై డెల్టా, z అనేది డెల్టా 3 బై డెల్టా. సో ఈ 4 ఫైండ్ అవుట్ చేసుకొని x వాల్యూ y వాల్యూ z వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి డెల్టా 1 బై డెల్టా, y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z అనేది డెల్టా 3 బై డెల్టా. ఈ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నామండి క్రామర్స్ రూల్. అదేంటండి క్రామర్స్ రూల్. సో ఈ మెథడ్ లో కూడా మనం ఇందా చేసిన సమ్మె మళ్ళీ చేద్దాం. సొల్యూషన్ అనేది మనకి ఏం రావాలి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో గాస్ జార్డాన్ లో సొల్యూషన్ ఏదైతే వచ్చిందో అదే సొల్యూషన్ రావాలి. అబ్జర్వ్ చేసుకోండి. ఇక మనం ఏం అప్లై చేసుకుంటున్నాం క్రామర్స్ రూల్. సో ఇక మనకి 3 నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడు x ప్లస్ y ప్లస్ z ఇస్ ఈక్వల్ టు 1, 2x ప్లస్ 2y ప్లస్ 3z ఇస్ ఈక్వల్ టు 6, x ప్లస్ 4y ప్లస్ 9z ఇస్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ కూడా మనకి ఏం కావాలి కోషియెంట్ మ్యాట్రిక్స్ కావాలి, వేరియబుల్ మ్యాట్రిక్స్ కావాలి, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కావాలి. సో అందుకే ఫస్ట్ కోషియెంట్ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఇక మనకి x కోషన్స్ ఏంటి 1 2 1, y కోషన్స్ కి వచ్చేటప్పటికి 1 2 4, z కోషన్స్ కి వచ్చేటప్పటికి 1 3 9. నెక్స్ట్ ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి x y z. నెక్స్ట్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటి 1 6 3. సో ముందుగా మనం క్రామర్స్ మెథడ్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డెట్ ఏని మనం ఎలా తీసుకుంటున్నాం డెల్టా. సో ఆ డెట్ ఏ అనేది ఏంటి మనకి కోషియెంట్ మ్యాట్రిక్స్ ని మనం డెట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఇక కోషియెంట్ మ్యాట్రిక్స్ ఏంటి 1 1 1 1 1 1. సెకండ్ ఎలిమెంట్స్ ఏంటి 2 2 3. థర్డ్ ఎలిమెంట్స్ ఏంటి 1 4 9 1 4 9. సో దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. సో మనం ఎప్పుడైనా సరే డిటర్మినెంట్ కట్టేటప్పుడు మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ కి మాత్రమే మనం కో ఫ్యాక్టర్స్ కడతాం కాబట్టి ఆ ఫస్ట్ ఎలిమెంట్స్ మనం ఏం తీసుకోవచ్చు ప్లస్ మైనస్ ప్లస్. సో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం 1. ఆ 1 ఉన్న రో కాలం తీసేయండి మిగిలింది ఏంటి మనకి 2 3 4 9. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -1. ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి మిగిలింది ఏంటి మనకి 2 3 1 9. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి +1. ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి 2 2 1 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. సో 1 ఇంటూ దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 2 ఇంటూ 9 ఎంత 18 మైనస్ 4 3s ఆర్ 12 మైనస్ 1 ఇంటూ 2 9s ఆర్ ఎంత 18 మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ 2 4s ఆర్ 8 మైనస్ 2. సో దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. ఎంత వస్తుంది మనకి 18 మైనస్ 12 అంటే 6 మైనస్ 18 మైనస్ 3 అంటే 15 ప్లస్ 18 మైనస్ 2 అంటే 6. 6 ప్లస్ 6 ఎంత 12, 12 మైనస్ 15 ఎంత -3. సో -3 అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0 నా కదా. సో ఫస్ట్ గా నువ్వేం చేయాలి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో అయినా క్రామర్స్ మెథడ్ లో అయినా ఫస్ట్ స్టెప్ నువ్వేంటండి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తావు. డెట్ అనేది ఏమైంది మనకి నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక ఈ అనేది ఏంటి మనకి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ వై జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎక్స్ అంటే ఏంటి మనకి క్రామర్స్ రూల్ ప్రకారం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి
డెల్టా ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మనం ఏం తీసుకోవాలి, మనం డెల్టా 1 అనేది తీసుకోవాలి. సో వేర్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఫస్ట్ కాలం మనం ఏం తీసుకోవాలి, D1 D2 D3 అనేది తీసుకోవాలి. సో ఆ D1 D2 D3 అనేది ఏంటి మనకి 1 6 3. సో ఫస్ట్ కాలం మనం ఏం తీసుకోవాలి 1 6 3 అనేది తీసుకుంటాం. 1 6 3. నెక్స్ట్ సెకండ్ కాలం ఎలిమెంట్స్ ఏంటి మనకి 1 2 4 1 2 4. నెక్స్ట్ థర్డ్ కాలం ఎలిమెంట్స్ ఏంటి 1 3 9 1 3 9. ఇప్పుడు దీని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మన డెట్ కట్టేది ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి ప్లస్ మైనస్ ప్లస్. సో 1 ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి 2 3 4 9. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, మిగిలింది ఏంటి 6 3 3 9. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏం మిగులుతుంది 6 2 3 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. 1 ఇంటూ 2 9s are 18 మైనస్ 4 3s 12 మైనస్ 1 ఇంటూ 6 9s are ఎంత 54 మైనస్ 3 3s are 9 ప్లస్ 1 ఇంటూ 6 4s are 24 మైనస్ 3 2s are 6. సో 18 మైనస్ 12 ఎంత 6 మైనస్ 1 ఇంటూ 54 మైనస్ 9 అంటే ఎంత 45 ప్లస్ 24 మైనస్ 6 అంటే ఎంత మనకి 18. ఇప్పుడు రెండు ప్లస్ వాల్యూస్ ఉన్నాయి 18 ప్లస్ 6 ఎంత మనకి 24. 24 మైనస్ 45 అంటే ఎంత మనకి మైనస్ 21. సో డెల్టా 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ 21. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనకి ఎక్స్ అంటే ఏం ఫార్ములా డెల్టా 1 బై డెల్టా. డెల్టా 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ 21 బై డెల్టా అంటే వాల్యూ మనకి ఇందాక ఏమొచ్చింది మైనస్ 3. సో మైనస్ 3తో డివైడ్ చేయండి. ఇప్పుడు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 3 ఇందులో ఎంత సరిపోతుంది 7 టైమ్స్. అంటే ఇక మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 7. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వై అంటే ఏంటి మనకి ఫార్ములా డెల్టా 2 బై డెల్టా. సో అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము డెల్టా 2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా 2 అంటే ఏంటి మనకి ఈ క్వోషియంట్ మ్యాట్రిక్స్ లో మనకి ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ ఏంటి 1 2 1. నెక్స్ట్ సెకండ్ కాలం లో మనం ఏం తీసుకోవాలి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అనేది తీసుకోవాలి. ఆ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటి 1 6 3. నెక్స్ట్ థర్డ్ కాలం ఎలిమెంట్స్ ఏంటి 1 3 9. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్. సో 1 ఈ 1 ఉన్న రో కాలం తీసేయడం ఏమొస్తుంది 6 3 3 9. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి 2 3 1 9 ప్లస్ 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏం మిగులుతుంది మనకి 2 6 1 3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. 1 ఇంటూ 6 9s are ఎంత 54. 54 మైనస్ 9 అంటే ఎంత అండి 45 మైనస్ 1 ఇంటూ 2 9s are 18 మైనస్ 3 అంటే 15 ప్లస్ 1 ఇంటూ 2 3s are ఎంత 6 మైనస్ 6 అంటే ఎంత 0. అంటే 45 మైనస్ 15 అంటే వాల్యూ ఎంత అండి 30. డెల్టా 2 వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది. మనకి y అంటే ఏం ఫార్ములా డెల్టా 2 బై డెల్టా. డెల్టా 2 అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి 30. డెల్టా అంటే వాల్యూ మనకి ఎంత మైనస్ 3. సో 3 ఇందులో ఎంత సరిపోతుంది 10 టైమ్స్. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 10. ఇందాక x వాల్యూ ఎంత వచ్చింది 7. ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి z అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో z అంటే ఏంటి మనకి ఫార్ములా డెల్టా 3 బై డెల్టా. సో ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి డెల్టా 3. డెల్టా 3 లో మనకి క్వోషియంట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ ఏంటి 1 2 1. నెక్స్ట్ సెకండ్ కాలం ఎలిమెంట్స్ 1 2 4 1 2 4. థర్డ్ కాలం మనం ఏం తీసుకోవాలి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఆ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటి 1 6 3. సో దీని డెట్ ఫైండ్ అవుట్ చేయండి.
ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమవుతాయి ప్లస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి మిగిలింది ఏంటి మనకి 2 6 4 3 మైనస్ 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి మిగిలేది 2 6 1 3 ప్లస్ 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి మిగిలింది ఏంటి మనకి 2 2 1 4 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా 1 ఇంటూ 2 ఇంటూ 3 ఎంత 6 4 6 ఆర్ 24 6 మైనస్ 24 అంటే ఎంత మైనస్ 18 మైనస్ 1 ఇంటూ 2 3 ఆర్ 6 6 మైనస్ 6 అంటే 0 ప్లస్ 1 ఇంటూ 2 4 ఆర్ 8 మైనస్ 2 అంటే ఎంత 6 ఇప్పుడు మైనస్ 18 ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది మనకి మైనస్ 12 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 సో మనకి డెల్టా 3 వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 12 మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి డెల్టా 3 బై డెల్టా సో డెల్టా 3 వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 12 డెల్టా వాల్యూ మైనస్ 3 సో ఇక మనకి ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 3 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ సో జెడ్ ఈజ్ ఈక్వల్ ఎంత 4 సో మనకి ఇందాక మనకి y వాల్యూ ఎంత మైనస్ 10 x వాల్యూ ఎంత 7 z వాల్యూ 4 సో దేర్ 4 x is equal to 7 y is equal to minus 10 z is equal to 4 సో ఇక మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా ఏంటి మనకి గాస్ జార్డన్ అయినా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా క్రామర్స్ రూల్ అయినా మనం తీసుకునే ఆ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కి సేమ్ ఆన్సరే వస్తుంది సో ఇక మనకి ఒకే క్వశ్చన్ మనం 3 మెథడ్స్ అప్లై చేసుకున్నాం గాస్ జార్డన్ లో అయినా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో అయినా క్రామర్స్ రూల్ అయినా మనకు వచ్చిన సొల్యూషన్ అనేది ఏంటి x is equal to 7 y is equal to minus 10 z is equal to 4 సో ఈ 3 మెథడ్స్ మనకి లాంగ్ ఆన్సర్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి సో జాగ్రత్తగా నేర్చుకోవాలి సో ఇక మనకి నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అయిపోయింది సో నెక్స్ట్ క్లాస్ లో హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం థ్యాంక్ యూ